నవంబర్ 25, 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో కనుక మనం తీసుకున్నట్లయితే వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ ఫర్ 2024 నవంబర్ 25. గురు తేజ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం లేదా షహీదీ దివస్ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 24వ తేదీన దీన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కుల గురువు అంటున్నారు. సో ఈయన 9వ సిక్కుల గురువు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డాష్ని మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా నిర్ణయించింది అంటున్నారు. ఇది నవంబర్ 25వ తేదీన మనం ఇలాగా మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. తర్వాత మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి అంటున్నారు. ప్రతి 10 నిమిషాలకి ఒక మహిళ చంపబడుతుంది అనేది థీమ్. ఎవ్రీ 10 minutes ఎ ఉమెన్ ఈజ్ కిల్డ్, దట్ ఈస్ ద థీమ్. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెల్జియం దేశంలోని బ్రసెల్స్లో ఉంటుంది. అత్యాధునిక సిబిజీ ప్లాంట్తో భారతదేశం యొక్క మొట్టమొదటి ఆధునిక స్వయం సమృద్ధి గల గోశాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారంటున్నారు? దీన్ని గ్వాలియర్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో ప్రారంభించడం జరిగింది. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లక్ష్యం ఏమిటి అంటున్నారు? వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ యొక్క లక్ష్యం యువతని రాజకీయాలకి కనెక్ట్ చేయడం అండి. ఇండియన్ అమెరికన్ మైనారిటీలు వాషింగ్టన్లో ఏఐఏఎంని ప్రారంభించినందున గ్లోబల్ పీస్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారంటున్నారు. సో ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ యునైటెడ్ నేషన్ అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని జరుపుకుంటున్నామంటున్నారు? 2025వ సంవత్సరం అండి. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఇవి 2024 నవంబర్ 25కి సంబంధించి వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్, ఒక్క లైన్లో కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు బ్రెయిన్ మ్యాజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీకు వీడియోకి సంబంధించి లింక్స్ అనేటువంటివి కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.